నీలకంఠేశ్వరుడు బోళ శంకరునికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. శైవ క్షేత్రాలన్నీ ఒకలా కాకుండా ఒక్కో క్షేత్రం ఒక్కో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాటిలో అన్ని క్షేత్రాల్లో మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. సృష్టికి మూలధారమైన పంచభూతాలకు ప్రతిరూపంగా కైలాసనాథుడు ప్రాణమున్న శివలింగం రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే శ్రీకాళహస్తి. దక్షిణ కైలాసంగా పిలిచే ఈ ఆలయ సందర్శనం మోక్షాన్ని కలిగిస్తుందని ప్రతీతి. శ్రీకాళహస్తి ఆలయ విశిష్టతలపై వైకి టీవీ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీరాన కొలువైన స్వామి రూపం ఇతర శివలింగాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. సువర్ణముఖి తీరాన కొండగుట్టల మధ్య శ్రీకాళహస్తీశ్వరాలయ నిర్మాణం ప్రత్యేకతను సంతరించుకుంది. 4 దిక్కుల్లో దర్శనమిచ్చేలా శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా విరాజిల్లుతోంది. శ్రీకాళహస్తికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ ఆలయాన్ని 1516లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలుంటే దాదాపు 150 అడుగుల ఎత్తులో కనిపించే రాజగోపురం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. శిల్పకళతో అలరారే ఈ క్షేత్రంలోని మంటపాలు, స్తంభాలన్నింటిలో నూరుకాళ్ల మండపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఆలయ పరిసరాల్లో 36 తీర్థాలున్నాయి. సహస్రలింగాలు, హరిహర, భరద్వాజ, మార్కండేయ, సూర్యచంద్ర తీర్థాలు ప్రధానమైనవిగా చెబుతారు. శ్రీకాళహస్తీశ్వరాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తుకళకు శ్రీకాళహస్తి ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. కలంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ గాలికలా రెపరెపలాడుతూ ఉంటుంది. అందుకే వాయులింగేశ్వరుడుగా కూడా భక్తులు పిలుస్తారు. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని భక్తులు నమ్ముతారు. ప్రాణ వాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండి ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అభిషేకించడం మరో విశేషం. దేశంలోని ప్రముఖ శివాలయాలతో పోలిస్తే శ్రీకాళహస్తికి చాలా విశేషాలున్నాయి. సాధారణంగా భక్తుడు భగవంతుడి పాదాల చెంత ఉంటాడు. కానీ ఇక్కడ స్వామి భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంటే కొండ కింద శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం కనిపిస్తుంది. మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కన్నప్ప ఆలయంలోనే చేస్తారు. ఇతర శైవ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండానే పూజలు, అభిషేకాలు చేస్తారు. దాదాపు అన్ని ఆలయాలను సూర్య చంద్ర గ్రహణ సమయంలో మూసేస్తే ఇక్కడ మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రపంచంలో ఏ ఆలయంలో 2 సార్లు ధ్వజారోహణం జరగదు. కానీ ఇక్కడ ప్రధాన ఆలయంతో పాటు స్వామివారి పరమభక్తుడైన భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించడం విశేషం. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడుండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలని కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది.
శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వరాయన్గా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. దక్షిణ కైలాసంగా విరాజులుతున్న శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలు మునుపెన్నడూ లేని రీతిలో అటు భక్తిని, ఇటు వైభవాన్ని రంగరించి నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ కొట్టేసాయి, ఈవో బాపిరెడ్డి, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సమన్వయంతో క్షేత్రం శోభాయమానంగా ముస్తాబైంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భక్తులకు కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఉభయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కూర్చొని ఈ జరిగే 13 రోజులు కనుల పండగ జరగాల, శ్రీకాళహస్తిలో ఉన్న మనుషులందరూ కూడా అట్నే రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న మనుషులందరూ కూడా సుఖశాంతులతోని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారు కోరుకోవడం జరిగింది. అట్నే ఎవరైతే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారో స్వామివారి ఆశీస్సులు ఎల్లకాలం వాళ్ళ మీద ఉంటాయి. అలానే వచ్చే 22వ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంది కాబట్టి అవన్నీ వారికి చెప్తున్నాం. అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే వచ్చే 14వ తేదీ నేను ఆనందనారాయణ ఇద్దరం వచ్చి మరి స్వామివారికి బట్టలు ఇస్తాం. అంటే 15వ తేదీ మరి మహాశివరాత్రి రోజు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రమాణం చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాం. దాంట్లో మాకు కామన్ పబ్లిక్ అంటే సామాన్య భక్తుడికి బ్రహ్మాండంగా స్వామివారి మరి దర్శనం అవ్వాలని చెప్పి ఆ స్వామివారినే వేడుకుంటున్నాం. బ్రహ్మాండంగా చేస్తాం. అంటే 16వ తేదీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ దర్శనం. ఆల్ డిపార్ట్మెంట్స్, లోకల్, ప్రెస్, పోలీస్ అందరికి కూడా ఆ రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఫ్రీ దర్శనం అరేంజ్ చేసాం. మీ అందరూ కూడా ఫ్యామిలీస్ పాటు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అన్నా గుడిమల్ల నుంచి సెంట్రల్ అంటే డిప్యూటీ స్పీకర్ కూడా, సెంట్రల్ డిప్యూటీ స్పీకర్స్ కూడా రావాలని చెప్పి వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. అవన్నీ కూడా ప్రాపర్ గా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే మళ్ళీ నిన్న సీఎం, తెలంగాణ సీఎం తో మాట్లాడడం జరిగింది. మహాశివరాత్రి ఈ క్షేత్రానికి ప్రాణవాయువు వంటిది. సుమారు 2.5 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లింగోద్భవ కాలంలో జరిగే ప్రత్యేక పూజలు కైలాస దర్శనాన్ని తలపిస్తాయి. టీటీడీ, ఇతర దేవస్థానాల నుండి వచ్చిన పట్టు వస్త్రాలను చైర్మన్ కొట్టేసాయి, ఈవో బాపిరెడ్డి గౌరవపూర్వకంగా స్వీకరించి స్వామివారికి సమర్పిస్తారు.
సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మహాలఘు దర్శనం ద్వారా ప్రతి ఒక్కరికి ముక్కంటి రూపాన్ని కళ్ళారా చూసే అవకాశం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ, తెప్పోత్సవం, ఏకాంత సేవతో ఈ దివ్య ఉత్సవాలు ముగుస్తాయి.